ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీకు చూపించాను కదండి అమ్మ ఇంటికాడ బీన్స్ అది తెచ్చానండి. కొన్ని కాయలు ఇలా టమాటా ఉల్లిపాయ వేసి ఎగిరేసాను. ఇందులో ఏ మసాలాలు ఏమి కూడా వేయలేదండి. ఎలా ఉండని ఏంటి దాని ప్రాసెస్ మొత్తం మీకు చెప్తాను వివరంగా. పూర్తిగా చూడండి వీడియో. అమ్మ ఇంటికాడ నుంచి కోసుకొచ్చాను కదండి, ఈ శుభ్రం కడుక్కుని కట్ చేసుకుందాము. వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ముక్కలు కడుముకున్న ఉల్లిపాయ ముక్కలు, ఫ్రై అయినండి ఉల్లిపాయలు, ఒక టమాటా ముక్కలు, టమాటా సాఫ్ట్ కావాలండి. ఇలా కట్ చేసుకున్నానండి ముక్కలు. ఏం ఉడకబెట్టక్కర్లేదు, డైరెక్ట్ అలా వేసుకోవచ్చు. ముక్కలు వేసుకుందామండి మూగుట్లోకి. కలుపుకోవాలండి, మొత్తం కలిపేగాను మగ్గించుకుందాం మూత పెట్టుకుని. సరిపడకుండా సాల్ట్ వేసుకుందామండి, మగ్గుతుంది. సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేసాం కదండి, మగ్గుతుంది. మూత పెట్టుకుందాం. మగ్గిందండి, లైట్గా ఉడికిన ఇంకా ఉడకాలి. ఇది చిటికెడు పసుపు, కారం, సాల్ట్ వేసుకున్నాం కదండి, సరిపోతుంది. సరిపోతే మీరు వేసుకోండి తీసుకుని. లైట్గా మగ్గిన తర్వాత ధనియాలు జీలకర్ర నేను శనగలు నూరుకున్నానండి. కొంచెం నీరు కింద తీసుకుంటాను, అది వేసుకుంటున్నాను నేను. ఎల్లుల్లిపాయ నేను శనగలు నూరుకున్నానండి, వాటర్ తీసుకున్నాను, అది వేసుకుంటున్నాను. మసాలా అంతా పట్టిలా కలుపుతున్నానండి. మీకు ఉడకనట్టు అనిపిస్తే కనుక ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి, నాకు అది సరిపోతుంది. రెడీ అయిపోయిందండి బీన్స్ కర్రీ. ఏమి ఉడికించుకోక్కర్లేదండి, ఉడికిస్తే ప్రోటీన్ పోతుంది. అందుకే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి మీరైతే, ఉడకపోతేను. నాకైతే సరిపోతుంది. ఇది లేతకాయలండి, ఇంట్లో కదా, ఎలా వండుకున్న కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.